సికింద్రాబాదు 720 కోట్ల రూపాయలతో 350 కోట్ల రూపాయలతో నాంపల్లి ఏదైతే హైదరాబాద్ అంటారు నాంపల్లి రైల్వే స్టేషన్ డెవలప్మెంట్ చేస్తా ఉన్నాం. ఇటీవల తెలంగాణలో గత వారం 10 రోజులుగా మరి వర్షాల కారణంగా రైతులు కొంత ఇబ్బంది పడతా ఉన్నారు. ముఖ్యంగా రైతుల యొక్క పంట కల్లాలలో ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వము ధాన్యం కొనుగోలు మీద మరింత దృష్టిని కేంద్రీకరించి వేగవంతంగా రైతుల దగ్గర ధాన్యం కొనుగోలు పూర్తి చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఎందుకంటే మరొక వారం రోజుల్లో ఈ యొక్క వానాకాలం సీజన్ మాసం వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి సీజన్ వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి దీన్ని వేగవంతంగా పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. భారత ప్రభుత్వంతో రాష్ట్ర ప్రభుత్వము 53 లక్షల టన్నుల ధాన్యం సేకరించి దానికి సంబంధించినటువంటి బియ్యము ఎఫ్సిఐకి అందించే విధంగా అగ్రిమెంట్ చేసుకున్నాం. 53 లక్షలే కాదు, అదనంగా కూడా రాష్ట్ర ప్రభుత్వము ధాన్యం సేకరించడానికి ముందుకు వస్తే కేంద్ర ప్రభుత్వము దానికి కావలసినటువంటి ప్రతి నయా పైసా తెలంగాణ రాష్ట్రానికి రీఎంబర్స్మెంట్ చేయడానికి పూర్తిగా సిద్ధంగా ఉన్నాం. ప్రతి గోనె సంచి నుంచి మొదలు పెడితే అమాలి కూలీల వరకు కూడా ప్రతి న్యాయ పైసా రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తాం. సివిల్ సప్లై కార్పొరేషన్ కమిషన్ కూడా ఇస్తాం. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వము మీద ఒక న్యాయ పైసా భారం పడదు. ధాన్యం సేకరణలో రాష్ట్ర ప్రభుత్వం మీద ఒక రూపాయి కూడా అదనపు భారం పడదు, ఖర్చు ఉండదు. ఖర్చు అంతా కూడా కేంద్ర ప్రభుత్వమే. కాబట్టి కేంద్ర ప్రభుత్వానికి ప్రాపర్ మిషనరీ లేదు కాబట్టి ఎవరు రైతు, ఏ రైతు ఎంత పండించాడు, ఎక్కడెక్కడ కొనుగోలు చేయాలి, ఆ సిబ్బంది కానీ ఆ యొక్క వ్యవస్థ కానీ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర లేదు. భూముల రికార్డులు ఉండవు కాబట్టి గత అనేక సంవత్సరాలుగా రాష్ట్ర ప్రభుత్వాలే కేంద్ర ప్రభుత్వం తరఫున ఈ యొక్క ధాన్యం కొనుగోలు చేస్తాయి. ఆ రైస్ మిల్లర్లు ఆడించి ఆ బియ్యం అన్నింటిని కూడా ఎఫ్సిఐకి పంపించాలి. కాబట్టి నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను, మీరు అవసరమైతే అదనపు సెంటర్స్ అయినా ఓపెన్ చేసి చివరి ధాన్యపు గింజ వరకు కూడా రైతుల నుంచి కొనుగోలు చేస్తే మీరు ఎంత కొనుగోలు చేసినా కేంద్ర ప్రభుత్వం తరఫున మేము తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నామనే విషయాన్ని నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. ఎక్కడ మేము గత ఎన్నికల ప్రణాళికలో కూడా ఈ అంశాన్ని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మేడిగడ్డ పైన సిబిఐ దర్యాప్తు చేస్తామని ప్రజలకు హామీ ఇచ్చాము. కనీసము సంవత్సరన్నర తర్వాత అయినా మరి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం బీటలు బారుతున్నటువంటి ఈ పరిస్థితుల్లో వాళ్ళకి ఇప్పటికైనా తెలివచ్చి దానిపైన వాస్తవ విషయాలు బయటికి రావాలనుకుంటే ఇప్పటికైనా మేడిగడ్డకు సంబంధించినటువంటి ప్రాజెక్టు విషయంలో సిబిఐ దర్యాప్తుకు ఇవ్వాలని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా